హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక అన్బాక్సింగ్ వీడియో చూపించబోతున్నానండి. ఈ వీడియోలోనైతే ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి, వీటితో పాటు యాక్టివిటీ పేపర్స్ కూడా ఉంటాయి వీటిలో. ఈ ఆర్డర్ని అయితే మేము మీషోలో పెట్టామండి. దీని కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్ అండి. ఇవి పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతాయండి, ఎందుకంటే వీటిని నేర్చుకున్న తర్వాత యాక్టివిటీ కూడా ఇందులోనే చేయొచ్చు. మరి ఇప్పుడు ఈ బాక్స్ని మనం ఓపెన్ చేసి చూద్దాం, వీటిలో ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మనం బాక్స్ అయితే ఓపెన్ చేసాము. వీటిలో అయితే 2 మార్కర్స్ వచ్చాయి యాక్టివిటీస్ చేయడం కోసమని. ఇప్పుడు అవేంటో మొత్తం మనం ఓపెన్ చేసి చూద్దాం, అన్ని బయటకు తీసి చూద్దాం. ఇప్పుడు నేను బయట పెట్టినవి అయితే అన్నీ కూడా యాక్టివిటీ పేపర్స్ అండి. మనం ఇవన్నీ నేర్పించిన తర్వాత పిల్లలకి యాక్టివిటీ పేపర్స్ ఉన్నాయి కదా కింద, వాటిలో చేయించాలి. ఇదిగోండి కలర్ స్కెచెస్ అయితే వచ్చాయి, కలర్ స్కెచ్లు ఉన్నాయి. ఇవైతే అన్నీ కూడా ఫ్లాష్ కార్డ్స్ అండి, వీటిలోనే యాక్టివిటీ కూడా చేయొచ్చు. అది కాకుండా మీకు కింద చూపిస్తున్నామే పెద్దవి, అవైతే ఎగ్జామ్ లాగా ప్రిపేర్ చేయించడం కోసం అండి అవి పేపర్స్. ఇప్పుడు ఇవేంటో ఒక్కొక్కటి చూద్దాం. ఓకే అండి, ఈ ఫ్లాష్ కార్డ్స్ అయితే మనకు globalshiksha.com నుండి అయితే వచ్చాయండి. ఓకే అండి, ఇప్పుడు మనం వీటిని చూద్దాం. సర్కిల్ ఆడ్ వన్ అవుట్, వీటిలో ఏదైతే తేడాగా ఉందో దాన్ని మనము సర్కిల్ చేయాలి అండి, అంటే పిల్లలతో చేయించాలి. ఇక్కడ చూడండి, ఈ జెడ్ జెడ్ జెడ్, వీటిలో మనకు తేడాగా ఏది కనిపిస్తుందంటే ఈ కదా, దానికి సర్కిల్ చేయించాలి పిల్లలకి. అలాగే కింద స్మాల్ ఈ ఈ ఈ తర్వాత క్యూకి సర్కిల్, తర్వాత ఎన్ఎంఎంఎం ఎన్కి సర్కిల్ చేయించాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్లో కూడా సర్కిల్ యాడ్ వన్ అవుట్, వీటిలో కూడా ఏదైతే డిఫరెంట్ ఉందో అది అలా చేయించాలి, సర్కిల్ చేయించాలి పిల్లలతో. ఈ ఫ్లాష్ కార్డ్స్ అన్నీ కూడా అంతే. ఇంకా ఇవి చేయించడం వల్ల పిల్లలకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ చూడండి ఒకసారి, మ్యాచ్ ది ఆల్ఫాబెట్. ఇక్కడ మనం ఆల్ఫాబెట్స్ మ్యాచ్ చేయాలి అండి. క్యాపిటల్ స్మాల్ వై వై. ఒకసారి చూడండి, ఇక్కడ మనకు మార్కర్స్ ఇచ్చారు కదా, దాన్ని యూజ్ చేద్దాం. వై టు వై, ఆర్ ఆర్, జీ జీ, హెచ్ హెచ్, ఇలా చేయాలండి. దీని తర్వాత మనం వీటిని మళ్ళీ రబ్ చేసుకోవచ్చు అండి, మనకు మార్కర్కి క్యాప్కి ఇచ్చారు. ఈ మిగతా ఫ్లాష్ కార్డ్స్ అన్నీ కూడా వాళ్ళతో అలానే చేయించాలి, ఈ యాక్టివిటీ కార్డ్స్ అన్ని పిల్లలతో సేమ్, అన్నీ సేమ్ అంతే. ఇక్కడ చూడండి, ఇది లర్న్ అండ్ రైట్. ఇక్కడ మనకు జెడ్ కనిపిస్తుంది కదా, దానికి పక్క బాక్స్లోనే చిన్నగా డాట్స్ రూపంలో జెడ్ని ఇచ్చారు. దానికి డాట్స్ పైన పిల్లలతో రాయించాలండి జెడ్ని. ఇలా మిగతా బాక్సెస్ అన్నీ కూడా రాయించాలి. ఇలా చేయడం వల్ల పిల్లలకు చాలా ఈజీ అవుతుంది రాయడం అన్నది. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాం. లర్న్ అండ్ కలర్. ఇక్కడ మనకు జెడ్ సౌండ్ ఆఫ్ జీ ఉంది కదా, దీనికి కలర్ జెడ్ ఫర్ జీరో కదా, జెడ్ ఫర్ జీరోకి మనం కలర్ చేయించాలి. ఆల్రెడీ వాళ్ళు కలర్ స్కెచెస్ అయితే మనకి ఇచ్చారు, వాటితో మనం కలర్ చేయించాలి పిల్లలకి. నేనైతే ఇక్కడ మార్కర్ యూజ్ చేశాను, కానీ కలర్స్ ఉంటాయి, వాటితో పిల్లలకి చేయించాలండి. ఇక్కడ బ్యాక్ సైడ్లో చూడండి, జెడ్ సౌండ్ ఆఫ్ జీ, జెడ్ ఫర్ జిగ్ జాగ్, జెడ్ ఫర్ జిప్ అలా ఇచ్చారండి. నెక్స్ట్ వై. ఇలా వై కూడా సేమ్, లర్న్ అండ్ రైట్. వై కూడా డాట్స్ ఇచ్చారు బాక్స్లో, అవి కూడా చేయించాలి.
స్మాల్ వై క్యాపిటల్ వై రెండు ఇచ్చారు. నెక్స్ట్ వై ఫర్ అవి ఇచ్చారు, కలర్ చేయించాలి. లర్న్ అండ్ కలర్ అండి ఇది. యాచ్, వై ఫర్ యాచ్, వీటికి కలర్ చేయించాలి. కింద డాట్స్ కూడా స్పెల్లింగ్తో సహా ఇచ్చారు, వాటిని కూడా మ్యాచ్ చేసేసి రాయించాలి పిల్లలతో. నెక్స్ట్ బ్యాక్ సైడ్లో అండి వై ఫర్ ఇది. ఇలా ఏ నుండి జెడ్ వరకు ఉంటాయండి, ఇవన్నీ కూడా పిల్లలతో చేయించాలి, సరిపోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దామండి ఫ్లాష్ కార్డ్స్ ఇవి. ఇక్కడ చూడండి, కరెక్ట్ సింబల్స్ చెప్తున్నారు ఇక్కడ మనకి. వాళ్ళకి పిల్లలకి చూపించాలి ఏ సింబల్ దేనికి యూజ్ చేస్తారు ఏంటి అన్నది చెప్పాలి. ఇది వచ్చేసి రాంగ్, అది కరెక్ట్, ఇది రాంగ్ అండి. ఇది చూడండి ఇక్కడ ఆన్, ఇది బల్బ్ ఉంది కదా, ఇది ఆన్లో ఉంది అని చూపించాలి పిల్లలకి, స్పెల్లింగ్ కూడా చెప్పాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్లో ఆఫ్లో ఉంది, ఇది ఆఫ్ అని చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్లేట్ క్లీన్గా ఉంది చూడండి, ఇది క్లీన్గా ఉంది. బ్యాక్ సైడ్లో వచ్చేసి చాలా డర్టీగా ఉంది. డర్టీ అంటే ఏంటి, క్లీన్ అంటే ఏంటి, ఆన్ అంటే ఏంటి, అలా అన్ని పిల్లలకు చెప్పాలి. ఇది వచ్చేసి లాంగ్, పెన్సిల్ చాలా లాంగ్ ఉందండి. బ్యాక్ సైడ్లో వచ్చేసి షార్ట్. మనం పిక్చర్తో సహా పిల్లలకు చూపించి చెప్తా చాలా బాగా అర్థమైపోద్ది వాళ్ళకి. ఇది స్మాల్ ఫిష్ అండి, స్మాల్. బ్యాక్ సైడ్లో వచ్చేసి ఫిష్ అనేది బిగ్ సైజులో ఉంది కదా, వాళ్ళకి స్మాల్ బిగ్ ఇవి కూడా చెప్తాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనీ ఉంది, వీళ్ళు రిచ్ మ్యాన్ అన్నట్టు, రిచ్. బ్యాక్ సైడ్లో చూడండి మనీ లేదు, పూర్, పేదవాళ్ళు, పూర్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది బ్యాక్. పిల్లలకి ఇది చూపించండి, చూపించుకుంటూ చెప్తే చాలా బాగా ఈజీగా అర్థమైపోద్ది. ఇది వచ్చేసి క్యాట్ అన్నది బాక్స్ లోపల ఉంది, సో ఇన్ అంటాం, ఇన్సైడ్ ఉంది అది, ఇన్ ఇది. బ్యాక్ సైడ్ వచ్చి చూడండి ఒకసారి, బాక్స్ బయట ఉంది క్యాట్ అన్నది, సో దీన్ని అవుట్ అంటాం, అవుట్ సైడ్ కదా, అవుట్. ఇది హార్డ్, HARD, హార్డ్, చాలా హార్డ్గా ఉంటుంది, చెక్కతో చేసింది, రఫ్గా ఉంటుంది కదా, హార్డ్ అంటాం దాన్ని. ఇక్కడ వచ్చేసి చూడండి టాయ్స్ అన్నీ కూడా అన్నీ సాఫ్ట్గా ఉంటాయి కదా, మెత్తగా, ఇది సాఫ్ట్. ఇక్కడ చూడండి ఇది ఎంప్టీగా ఉంది చూడండి. బ్యాక్ సైడ్లో చూడండి మొత్తం ఫుల్ అయిపోయింది ఇక్కడ. ఇక్కడ చూడండి ఒక అమ్మాయి సాడ్గా ఉంది, బాధగా ఉంది. బాధ ఉంటే సాడ్ అని అంటాం, అది పిల్లలకి చూపించండి ఫోటోలో. ఇక్కడ చూడండి పాప ఎంత హ్యాపీగా ఉందో, బేబీ, ఇది హ్యాపీ. ఇక్కడ చూడండి మనం ముందుకు నెట్టుతా ఉంటే ఏదైనా వస్తువుని దాన్ని పుష్ అంటాం. ఓకే అండి, ఇక్కడ వస్తువుని మనము ఏదైనా వస్తువుని లాక్కొని వస్తుంటే దాన్ని పుల్ అని అంటాము. మనం లాక్కొని వస్తున్నాం కదా, దాన్ని పుల్ అనాలి. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ బాల్ కనిపిస్తుంది కదా, ఈ బాల్ చాలా పాతగా ఉంది, పాతగా ఉంటే ఓల్డ్ అని చెప్పాలి. ఇక్కడ వచ్చేసి బాల్ కొత్తగా ఉంది కదా, దీన్ని న్యూ అని చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ ప్లాంట్ కనిపిస్తుంది కదా, ఈ ప్లాంట్ చాలా పొట్టిగా ఉంది కదా, పొట్టిగా ఉంటే ఏమనాలి, షార్ట్ అనాలి, షార్ట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ ట్రీ అన్నది చాలా పొడవుగా ఉంది కదా, దీన్ని టాల్ అని చెప్పాలి, టాల్. ఇది వచ్చేసి టాల్. ఓకే అండి, ఇక్కడ చూడండి ఒక కంటైనర్ ఉంది కదా, దీనికి క్యాప్ అన్నది తీసి ఉంది, ఓపెన్ అంటే దాన్ని తీసి ఉంచితే ఓపెన్ అని చెప్పాలి మనం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టైట్ చేసి ఉంది, క్యాప్ పెట్టి ఉంది కాబట్టి క్లోజ్ అనాలి, క్లోజ్. ఇక్కడ చూడండి ఒక అబ్బాయి కనిపిస్తున్నాడు కదా, ఈ అబ్బాయి ఎలా ఉన్నాడంటే యంగ్గా ఉన్నాడు, యంగ్. ఇక్కడ వచ్చేసి ఒక ముసలాయన ఉన్నాడు కదా, వాళ్ళని ఏమనాలి, ఓల్డ్ అనాలి. ఓకే, ఇది చూడండి ఎంత లావుగా ఉందో, లావుగా ఉంది కాబట్టి క్యాండిల్, దీన్ని ఫ్యాట్ అనాలి, ఫ్యాట్. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాండిల్ చాలా సన్నగా ఉంది కదా, దీన్ని థిన్ అని చెప్పాలి, థిన్. చూడండి ఒకసారి ఇక్కడ మనకు ఒక ఫ్లవర్ వాజ్ కనిపిస్తుంది, ఫ్లవర్ వాజ్లో కొన్నే పూలు ఉన్నాయి, కొన్నే పూలు ఉంటే వాటిని ఫ్యూ అనాలి, కొన్ని అంటే ఫ్యూ. బ్యాక్ సైడ్లో చూడండి దీంట్లో చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి, సో వీటిని ఏమనాలి, మెనీ అనాలి, మెనీ.
ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మనకు కొన్ని స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, రాళ్ళు. ఈ రాళ్ళు ఎలా ఉంటాయంటే మృదువుగా ఉంటాయి. మృదువుగా ఉండడాన్ని స్మూత్ అంటాం, స్మూత్. నెక్స్ట్ బ్యాక్ సైడ్లో వచ్చేసి కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయ ఎలా ఉంటుంది అంటే రఫ్గా ఉంటుంది, అంటే గరగ్గా ఉంటుంది. గరగ్గా ఉంటే రఫ్ అని చెప్పాలి, రఫ్. ఇక్కడ చూడండి ఒక టేబుల్ పైన ఫ్లవర్ వాజ్ కనిపిస్తుంది కదా, పైన అంటే టాప్, పైన అంటే టాప్ అని చెప్పాలి. మనము పైన ఉన్నదని టాప్ అని చెప్పాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ లో చూసుకుంటే టేబుల్ కింద ఉంది చూడండి, కింద అంటే కింద బాటమ్, మనం ఏమని చెప్పాలి, బాటమ్ అని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి చెరగగడలు కనిపిస్తున్నాయి కదా, ఈ చెరగగడలు ఎలా ఉంటాయి, తియ్యగా ఉంటాయి కాబట్టి స్వీట్ అని చెప్పాలి. స్వీట్, తియ్యగా ఉంటే స్వీట్. ఇక ఇక్కడ చూడండి ఇది నిమ్మకాయ అండి. నిమ్మకాయ ఎలా ఉంటుంది, పుల్లగా ఉంటుంది కదా, పుల్లగా ఉంటే షోర్ అని చెప్పాలి. షోర్, పుల్లగా ఉంటాయి. ఓకే, మీకు తాబేలు కుందేలు కథ తెలిసే ఉంటుంది. తాబేలు ఎలా వెళ్తుంది, నెమ్మదిగా వెళ్తుంది కదా, నెమ్మదిగా వెళ్తుంది కాబట్టి దీన్ని స్లో అని చెప్పాలి, నెమ్మదిగా వెళ్తే. ర్యాబిట్, ఇక్కడ కుందేలు. కుందేలు అన్నది చాలా తొందరగా పరిగెడుతుంది, ఫాస్ట్గా వెళ్తుంది. తొందరగా అంటే ఫాస్ట్ అని చెప్పాలి, తొందరగా ఉంటే ఫాస్ట్. ఓకే అండి, ఇక్కడ చూడండి మనకు జ్యూస్ కనిపిస్తుంది కదా, లెమన్ జ్యూస్. ఈ జ్యూస్ ఎలా ఉందంటే చాలా చల్లగా ఉందండి. చల్లగా ఉంటే కోల్డ్ అని చెప్పాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్లో వచ్చేసి టీ కనిపిస్తుంది కదా, టీ ఎలా ఉంటుంది, వేడిగా ఉంటుంది కాబట్టి హాట్ అని చెప్పాలి. హాట్, వేడిగా ఉంటే హాట్. ఇక్కడ చూడండి మనకు ఒక కాకి కనిపిస్తుంది కదా, ఈ కాకి ఎలా ఉంది, ఏ కలర్లో ఉంది, బ్లాక్ కలర్లో ఉంది, బ్లాక్. ఇక్కడ పాలు, పాలు ఏ కలర్లో ఉంటాయి, తెల్లగా ఉంటాయి కదా, వైట్, వైట్. ఓకే అండి, ఇక్కడ ఒక చైన్ కనిపిస్తుంది కదా, ఈ చైన్ అన్నది ఎట్లా ఉంది, పీలగా ఉంది, సన్నగా పీలగా ఉంది కదా, అంటే వీక్గా ఉంది అన్నట్టు చాలా. ఇది ఈ చైన్ అన్నది చాలా వీక్గా కనిపిస్తుంది మనకు. అక్కడక్కడ కూడా విరిగిపోయి కనిపిస్తున్నాయి కదా, వీక్గా ఉంది. బ్యాక్ సైడ్లో చూడండి ఈ చైన్ వచ్చేసి చాలా గట్టిగా ఉందండి. గట్టిగా ఉంటే స్ట్రాంగ్ అని చెప్పాలి, స్ట్రాంగ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక బేబీకి స్నానం చేయించారు. అప్పుడు ఎట్లా ఉంటుంది, స్నానం చేసి తుడిచారు అన్నట్టు. సో డ్రైగా ఉన్నది అన్నట్టు, పొడిగా పొడిగా ఉన్నారు, డ్రైగా ఉంది. ఇక్కడ వచ్చేసి స్నానం చేయిస్తున్నారు కాబట్టి తడిగా ఉంటుంది. తడిగా ఉంటే వెట్ అని చెప్పాలి, వెట్. ఇక్కడ చూడండి మ్యాచ్ ది ఫాలోయింగ్. చూడండి ఇక్కడ గర్ల్ నుంచి బాయ్కి మ్యాచ్ చేయాలి. ఇక్కడ ఓల్డ్ నుంచి యంగ్కి మ్యాచ్ చేయాలి. ఇక్కడ ఆన్ నుంచి ఆఫ్ మ్యాచ్ చేయడం, ఇలా చెయ్యాలి. అంతే కదా, గర్ల్ బాయ్, గర్ల్ బాయ్, ఓల్డ్ యంగ్, ఓల్డ్ యంగ్, ఆన్ ఆఫ్, అలా చేయాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్లో కూడా సేమ్ అండి, మ్యాచ్ ది ఫాలోయింగ్. స్వీట్, స్వీట్ నుంచి షోర్, స్వీట్ నుంచి షోర్ చేయాలి. తర్వాత చూడండి షార్ట్ నుంచి టాల్కి, షార్ట్ నుంచి టాల్క్ చేయాలి. ఆ తర్వాత ఫ్యాట్ నుంచి థిన్, ఫ్యాట్ టు థిన్, ఇలా చేయించాలండి పిల్లలతో. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు వెజిటేబుల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఇవి లేడీస్ ఫింగర్స్, లేడీస్ ఫింగర్ అండి. ఇది పిల్లలకు చూపించాలి. బ్రింజల్, పొటాటో, టొమాటో, ఆనియన్. మనకు ఓన్లీ అది కాకుండా కట్ చేస్తే ఎలా ఉంటుందో కూడా చూపిస్తున్నారు ఇక్కడ. బీట్రూట్, బ్రోకెల్, బ్రోకెల్, క్యాబేజ్, cauliflower, carrot, garlic, ginger, pumpkin, radish, spinach, peas,
ఓకే అండి, దీన్ని కంటిన్యూ చేస్తూ మరో వీడియోలో మిగిలిన వాటిని చూద్దాం.